చూడండి 2 కొంచెం సైజ్ కొంచెం బాగానే వచ్చాయండి. ఇలా బ్లాక్ కలర్‌లోకొస్తే గనక తియ్యగా ఉంటాయి. అదే రెడ్ కలర్‌లో ఉంటే గనక కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయండి. బ్లాక్ కలర్ బాగా మారాయన్నమాట. నేను కోసానండి. చాలా తియ్యగా ఉన్నాయి. తియ్యగా ఉండడం వల్ల చీమలు కూడా వచ్చేసాయండి. అంత తియ్యగా ఉన్నాయవి. ఇంకా మల్బరీ ఆకులు మనకి ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే గనక ఆకులు ఎక్కువ పెరగనివ్వకుండా పెద్ద పెద్ద ఆకులొస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఆకులు తీసేసామంటే అండి మనకి ఫ్రూట్స్ అయితే ఎక్కువొస్తాయన్నమాట. ఇలా ఆకులను వదిలేస్తే గనక ఫ్రూట్స్ తక్కువొస్తాయన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా అయిపోయాయి. బాగా నైట్రోజన్ అందుతున్నట్టుగా ఉంది. బాగా హెల్తీగా చూడండి చాలా గ్రీన్‌గా ఉన్నాయి కదా ఆకులు. ఇదైతే మన కొత్త గార్డెన్ అంటే మా మా ఓన్ హౌస్ దగ్గర పెట్టుకున్న మొక్కలండి. నేను కొత్తగా పెట్టిన మొక్కలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మేము ఉంటున్న చోట ఉన్న మొక్కలు కాకుండా ఇది కొత్తగా తీసుకున్న మల్బరీ మొక్కండి ఇది. ఇప్పుడే అయితే దానికి ఫ్రూట్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. అందుకని నేను కొన్ని ఆకులైతే తీసేస్తున్నాను నేను. అలాగే ఈ చూడండి చిక్కుడు పాదొకటొచ్చండి. ఇప్పుడు అన్ సీజనే అనుకుంటండి చిక్కుడు. కానీ నేను వేయలేదండి. కిచెన్ వేస్ట్‌లోనే దానంతట అదే వచ్చిందది. సరే వచ్చింది